హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో మనకి జోనల్ అండ్ మల్టీ జోనల్ క్యాడర్ కింద కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలను విడుదల చేశారు. మీరు డైరెక్ట్గా రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ అప్డేట్ గురించి ఫస్ట్ చూడండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేయడానికి అఫీషియల్గా ఈ కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడిక్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అన్నిటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు పారామెడిక్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే సర్టిఫికేట్ ఇన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ MPHW కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి DMLT ఆర్ BSc MLT రిజిస్టర్డ్ విత్ తెలంగాణ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ DMLT ఆర్ BSc MLT సర్టిఫికేట్ ఉంటే అటెండ్ అవ్వచ్చు. ఇంకా మెడికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి MBBS చేసినటువంటి వారు అటెండ్ అవ్వాలి. 15,000, 27,500, 52,000 రూపాయలు శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. జోనల్ క్యాడర్ అండ్ మల్టీ జోన్ క్యాడర్ కింద మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడండి, రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ది షెడ్యూల్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఈజ్ మెన్షన్డ్ యాజ్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. 35/2025న మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ IDOC అనేటువంటి డిపార్ట్మెంట్కి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. టోటల్ 100 మార్కులకి సంబంధించి మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 9 రకాల సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ని తీసుకొని మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. సో దగ్గరలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే. సో ఈ నోటిఫికేషన్ PDFని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మరొక అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టుల్లో కేసులు వేసి వారి నోటికాడ కూడు లాగేశారు. వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యలు చేసినట్లుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే MLC ఉద్యోగం ఇచ్చారని గ్రూప్ 1, గ్రూప్ 2 DSC నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సంవత్సరం SC గురుకుల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ప్రకటించండి నిరుద్యోగులు ఆందోళన చేస్తే వివిధ స్కీముల ద్వారా రుణాలిస్తాం, తీసుకోండి అంటూ సలహా ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
డిగ్రీలు పూర్తి చేసినటువంటి వారు చెప్పులు కుట్టాలా, చేపలు పట్టాలా, ఎస్టీ యువకులకు పందులను పెంచండి అంటూ సలహాలు ఇచ్చారు. గ్రూప్ 1కు ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు ఇద్దామనుకునేలోపు నోటికాడ కూడు లాగేసినట్లు కోర్టుల్లో కేసులు వేయించారు. వారిని నిలదీయండి. వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తే అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. ఉద్యోగాలు రానివారు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు. నోటిఫికేషన్లతో మభ్యపెడితే వారి సమయం వృధా అవుతుంది, వయస్సు పెరుగుతుంది. సమయం వృధా కాకుండా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు చేపట్టామని సీఎం వివరించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గురుకులాల ద్వారా పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ పొందినటువంటి వారికి నిన్న ల్యాప్టాప్స్ అయితే అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇంకా రాష్ట్ర జీడిపి పెరుగుదలకు రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది. రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నటువంటి వారికి జూన్ 2న సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం అన్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. రాష్ట్ర జీడిపి పెరుగుదలకు రాజీవ్ యువ వికాసం దోహదపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లలో కార్పొరేషన్ల ద్వారా మొక్కుబడిగా కార్యక్రమాలు జరిగాయని, కానీ ప్రజాప్రభుత్వం రూపొందించిన ఈ పథకం పూర్తిగా భిన్నమని చెప్పారు. బుధవారం సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో పథకం అమలు పురోగతిని బట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల మందికి యువతకు ఉపాధి కల్పిస్తున్నామని, దీనివల్ల మానవ వనరుల వినియోగం, వ్యాపార కార్యకలాపాలు విస్తృతమై జీడిపి పెరుగుతుందని చెప్పేసి వివరించారు. ఈ పథకం విజయవంతానికి అధికారులు కృషి చేయాలని, లబ్ధిదారులు వ్యాపారాల్లో ఇబ్బందులుంటే వెంటనే జోక్యం చేసుకొని పునరుద్ధరించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సో జూన్ 2 సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రతి నియోజకవర్గంలో యువ వికాసం శాంక్షన్ లెటర్లు పంపిణీ చేయాలని, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎస్సీ, బీసీ వర్గాలకు చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి కోరుకున్న ఉద్యోగాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది. సివిల్, మెకానికల్ వంటి కోర్ కోర్సులు పూర్తి చేసినటువంటి వారికి పెరుగుతున్న అవకాశాలని చెప్పేసి ఇచ్చారు. మైనర్ డిగ్రీతో ఇతర రంగాలకు వెళ్లే ఛాన్స్, ఈ ఏడాది అన్ని సీట్లు భర్తీ అయ్యేలా ప్రణాళికలు, ఉన్నత విద్యామండలి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ పూర్తి చేసినటువంటి ఓ విద్యార్థి క్యాంపస్ ఇంటర్వ్యూలో 32 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాడు. ఆ కాలేజీలోని మొత్తం 120 సీట్లలో 33 మంది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందగా మిగిలిన వారు సైతం ఆ తర్వాత వివిధ కంపెనీల్లో కొలువురు పొందారు. మరో కాలేజీలో మెకానికల్లో 30 సీట్లు ఉండగా 11 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే కొలువులు దక్కించుకోగా మిగిలినటువంటి వారు సైతం ఉద్యోగాలు పొందారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కోవిడ్ తర్వాత మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతుండగా కోర్ ఇంజనీరింగ్గా పేర్కొనేటువంటి సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రికల్ కోర్సులు పూర్తి చేసినటువంటి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇంజనీరింగ్ అంటే సిఎస్సినేనా అని చెప్పేసి అంటున్నారు. సో ఇంజనీరింగ్ అంటే సిఎస్సికే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అది కాకుండా కోర్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి శాలరీ ప్యాకేజెస్తో ఎక్కువ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా 15 ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు అని మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు అని చెప్పేసి ఇచ్చారు. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 40 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు, జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఆగస్టు 15 తేదీలోపు అన్ని రకాలైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు అధికారిక వర్గాల్లో టాక్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఒక్కో ఎన్నికకు వారం రోజులు గ్యాప్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు రైతు భరోసా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా డీటెయిల్స్లో ఇది ఇచ్చారు. సో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరి కొత్త నోటిఫికేషన్లు, జాబ్ నోటిఫికేషన్లు ఏమైనా రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
ఇంకా ధృవీకరణ పత్రం ఇక ఈజీ అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది. మెరుగైన సంస్కరణలు, అద్భుత పౌర సేవలు, పట్టణాల నుంచి పల్లెల వరకు సరళీకరణ దిశగా ఐటీ శాఖ యోచన, సరికొత్త విధానంతో ప్రజలకు ఫ్రెండ్లీగా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్లీ విధానాలకు వేదికగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం మరిన్ని సంస్కరణలను తీసుకొస్తోంది. పట్టణాలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు ప్రజలకు మెరుగైన పౌర సేవల దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఆదాయ, కుల, మరణ, బర్త్ సర్టిఫికేట్లు అందజేతలో అడ్డంకులను తొలగించేందుకు కార్యాచరణ చేస్తోంది. ఆన్లైన్లో మెరుగైన పత్రాల అందజేతకు శ్రీకారం చుడుతోందని చెప్పేసి ఇచ్చారు. ఈ రోజుల్లో పుట్టినటువంటి పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మరణించినటువంటి వారికి మరణ ధృవీకరణ పత్రం రకరకాలుగా అవసరం ఉంటుంది. సో ఈ పిల్లలకి సంబంధించి ఆధార్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ అని ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఇకపై ధృవీకరణ పత్రం ఈజీగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఆన్లైన్లో మీకు అప్లై చేసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ పొందే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆర్జీయూకేటీలో ప్రవేశాలు, ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రేస్ మార్కులు కూడా యాడ్ చేసి ఈ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకి సంబంధించి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకి సంబంధించి అవకాశం కల్పిస్తున్నారు. సో ఆర్జీయూకేటీ ప్రవేశాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేశారండి. సో దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఉంటే అప్లై చేయండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.